హాయ్ వెల్కమ్ టు వ్యూ పాయింట్. పచ్చ కామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుంది అనేది ఒక సామెత. ఎందుకు చెప్తున్నానంటే ఒకసారి మనం అనుమానించడం మొదలుపెట్టామనుకోండి, శంకించడం మొదలుపెట్టామనుకోండి, మనకి ప్రతిదీ కూడా అదే దృష్టితో మనం చూస్తాం. ప్రతిదీ మనకు తప్పుగానే మనకి గోచరిస్తుంది. ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకున్న సందర్భంలో ప్రతి అంశాన్ని ఏదో శోధన చేయాలి, దాన్ని కోడిగుడ్డు మీద ఏకపేకాలన్న రీతిలో కొంతమంది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం చూస్తుంటే కొంచెం విచారం కలుగుతోంది. ఇప్పుడు యువగలం సభకు పవన్ కళ్యాణ్ వెళ్ళాలా వద్దా అనేది పెద్ద చర్చ. వెళితే పవన్ కళ్యాణ్ గారికి ఎలాంటి ప్రయారిటీ దొక్కుతుంది, పవన్ కళ్యాణ్ గారికి అంటే పోస్టర్లలో పవన్ కళ్యాణ్ గారికి ఎలాంటి ప్రయారిటీ దక్కింది, ఈనాడులో యాడ్ వేస్తే ఆ యాడ్లో పవన్ కళ్యాణ్ గారికి ఎలాంటి ప్రయారిటీ దక్కింది, జనసేన గాజు గ్లాస్ గుర్తుందా, లేకపోతే జనసేన పార్టీ సింబల్ ఉందా, లేకపోతే జనసేన రంగులు ఉన్నాయా, పవన్ కళ్యాణ్ ఫోటో పెద్దదేశాడా చిన్నదేశాడా, ఇలాంటి చర్చ జరుగుతుంది. నేను ఒక ఫోటో చూపిస్తా, నేను నా పక్క బాక్స్లో కూడా చూపిస్తాను మీకు. అసలుకి ఒక పెద్ద సైజులో చూపిస్తాను ఈ ఫోటో. ఈ ఫోటో ఫ్రేమ్ అంటే సభా వేదిక మీద ఉన్న కూర్చున్న ఆసీనులైన ఫోటో అనమాట ఇది. ఈ ఫోటో ఒకసారి మీరు పరికించండి. ఇవాళ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఎవరయ్యారు? పవన్ కళ్యాణ్ గారు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా కనపడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారికి అటు ఇటు చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారు కూర్చున్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారికి పక్కన అచ్చెన్నాయుడు గారు కూర్చున్నారు, ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు కాబట్టి. అలాగే లోకేష్ గారు పక్కన నాదెండ్ల మనోహర్ గారు కూర్చున్నారు, ఆయన జనసేనలో నెంబర్ 2 కాబట్టి. ఆ తర్వాత అచ్చెన్నాయుడు గారి పక్కన బాలకృష్ణ గారు కూర్చున్నారు. అంటే ఇప్పుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఎవరయ్యారు? పవన్ కళ్యాణ్ గారు అయ్యారు. వాస్తవానికి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఎవరు అవ్వాలి? లోకేష్ గారు అవ్వాలి. లోకేష్ గారి మధ్యలో కూర్చుంటే అటు చంద్రబాబు ఇటు పవన్ కళ్యాణ్ కూర్చోవాలి. కానీ ప్రయారిటీ పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వటం జరిగింది. ఇది ఎంతమందికి అర్థమవుతుంది ఇది? సో అంటే ఇలాంటి వాటిలో మన సాటిస్ఫై అయిపోయి ఒక చిన్న గాజు గ్లాస్ కనపడలేదనో, లేకపోతే ఒక జెండా కనపడలేదనో, బ్యానర్లో ఫోటో చిన్నదైందనో, లేకపోతే వాళ్ళ ఫోటో పెద్దదైందనో, వాళ్ళు ఇచ్చుకున్న యాడ్లో కూడా మనకు ప్రయారిటీ రాలేదనో, ఇలాగా జన సైనికులు కానీ లేకపోతే ఇలా కూర్చున్నందుకు అటు తెలుగుదేశం పార్టీలో వర్గాలు కానీ ఇలాగ ప్రతి దాన్ని మనము అనుమానిస్తూ శంకిస్తూ అనుమానిస్తూ అవమానిస్తూ ముందుకెళితే గనక ఖచ్చితంగా పొత్తులో ఇబ్బందులు అయితే ఎదురయ్యే అవకాశం ఉంది. కాస్త హోల్ హార్టెడ్గా అంటే కొంచెం హుందాగా కాస్త లిబరల్గా ఆలోచించడం మొదలుపెట్టండి. అటు తెలుగుదేశం వాళ్ళైనా ఇటు జనసేన వాళ్ళైనా కాస్త లిబరల్గా ఆలోచించండి, హుందాగా ఆలోచించండి. ప్రతిదీ కొలతేసుకున్నట్టు చేయడం ఎవరికీ సాధ్యం కాదు. ఒక చోట అవుతుంది, ఒక్కో చోట అవ్వదు. అయిన చోట మనం సంబరపడక్కర్లేదు, కాని చోట బాధపడక్కర్లేదు. ఒకటే ఒకటి ఉండాలి. నాకు ఫోటో పెద్దదేశారా, కటౌట్ పెద్దది పెట్టారా, ఒక చోట కటౌట్ లోకేష్ గారిదే పెద్దది పెట్టారు పవన్ కళ్యాణ్ గారి కంటే అని ఒకళ్ళు, అబ్బా పవన్ కళ్యాణ్ గారి ఫోటో చంద్రబాబు అంతటి ఫోటో పవన్ కళ్యాణ్ గారికి పెట్టారే అని మరొక వర్గం. ఇలాగా ఒకళ్ళకొకళ్ళు అనుమానంతో చూసుకోవటం అనేది తప్పు. ఇకనైనా మారాలి మనం. మారి అంటే అటు జనసేన కానీ ఇటు తెలుగుదేశం వర్గాలు కానీ మారాలి, హుందాగా వ్యవహరించాలి. ఒక సమున్నత లక్ష్యం కోసం కలిసి పనిచేయాలి తప్ప చిన్న చిన్న అంశాలను భూతద్దుల్లో పెట్టి చూసుకోవటం వల్ల ఎవరికి దానివల్ల ఉపయోగం లేదు. ఒకళ్ళ మనసులో ఒకళ్ళు, మీకు నిజంగా మీ మనసులో ఉందనుకో మనసులో దాచుకోండి. సోషల్ మీడియా వేదికగా దాన్ని పెట్టేసి మరో 10 మంది దాన్ని చూసి అవునా అని చెప్పి ఆ 10 మంది ఇంకొక 10 మందికి షేర్లు చేసి ఈ రకంగా ఇక్కడేదో అన్యాయం జరిగిపోతుంది అన్నట్టుగా, లేకపోతే ఇక్కడేదో ఇబ్బంది అయిపోతుంది, మనకు నష్టం జరిగిపోతుంది అన్నట్టుగా పోస్టులు దయచేసి పెట్టకండి. పెట్టకుండా పవన్ కళ్యాణ్ గారి ఆయన ఆదేశాలని జన సైనికులు పాటించండి, చంద్రబాబు గారి ఆదేశాలని తెలుగుదేశం పార్టీ వాళ్ళు పాటించాలి. అప్పుడే పొత్తు ధర్మాన్ని మీరు కరెక్ట్గా తీసుకెళ్ళగలుగుతారు జనంలోకి, జనం కూడా హర్షిస్తారు. అలా కాకుండా ఈ కీచులాటలు జరిగితే కనుక జనం కూడా హర్షించరు. ఇది వైసీపీకి లాభం చేకూర్చే పరిస్థితి కనపడుతుంది. సో కాబట్టి ఇవన్నీ కూడా మర్చిపోయి చాలా హుందాగా జరగాల్సిన పని ఏంటి, ప్రభుత్వ మార్పు ఏ రకంగా సాధ్యం, ఏ రకమైన అంశాలతో జనంలోకి వెళ్ళాలి, ఏ రకమైన అవగాహన కార్యక్రమాలు జనాల్లో మనం కలిగించాలి. సో సామాజిక యాత్ర అని ఆయన వెళ్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ సామాజిక యాత్రను ఏ రకంగా కౌంటర్ చేయాలి? నిజంగా అన్ని సామాజిక వర్గాలకు నష్టం చేసిన పార్టీ
ఏదైనా ప్రభుత్వం ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే. ఆ నష్టాన్ని ఎలా జనంలోకి తీసుకెళ్లాలి అన్న అంశాలు మీరు రెండు పార్టీల వర్గాలు ఆలోచించాలి. అదే సమయంలో ఓట్లు సీట్లకు సంబంధించి వాళ్ళు చేస్తున్న కసరత్తు ఏ రకంగా ఉంది. అనేక ఓట్లు తీసేశారు. ఆ ఓట్లు తీసేసిన దానివల్ల మీ సింపథైజర్స్ ఓట్లు తీసేస్తే అవన్నీ మళ్ళీ ఎట్లా చేర్చుకోవాలి? అలాగా పొత్తులో ఆయన సీట్లు మార్పు ఎందుకు చేస్తున్నారు? దాదాపు 70 సీట్లు అంటున్నారు, 80 సీట్లు అంటున్నారు. ఎందుకు చేస్తున్నారు? అది జనంలోకి కరెక్ట్గా తీసుకెళ్ళాలి. మా పార్టీ మా ఇష్టం మేము తీసుకెళ్తున్నామంటే కుదరదు. అది జనంలోకి కరెక్ట్గా తీసుకెళ్ళాలి. ఈ అంశాల మీద దృష్టి పెట్టాలి తప్ప ఫోటో పెద్దదైందనో, లేకపోతే గ్లాసు గుర్తు లేదనో, లేకపోతే పసుపు జెండా లేదనో, ఇలాంటివి చిన్న చిన్న అంశాలకు ప్రాధాన్యత ఇవ్వటం ఇరు వర్గాలు మానేయాలి.